పేరు శశిధరన్. దక్షిణ మధ్య రైల్వే కార్మిక్ సంఘ్కి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. సీనియర్ ట్రావెలింగ్ ఇన్స్పెక్టర్ అకౌంట్స్ హెడ్ క్వార్టర్స్లో పనిచేస్తున్నాను. ఈరోజు డిసెంబర్ 4, 5, 6 తేదీలో జరగబోయే సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్కి సంబంధించి మా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ జోనల్ ప్రెసిడెంట్ అయిన శ్రీ అల్లూరి ఇఫ్రేమ్ గారు, అలాగే ఎస్సీఆర్ ఇంజనీర్స్ అసోసియేషన్ రిప్రజెంట్ చేస్తూ ప్రెసిడెంట్ పద్మనాభం గారు, జనరల్ సెక్రటరీ లోకేశ్వర్ గారు, వీళ్ళ సమక్షంలో ఇది రిలీజ్ చేయబడింది. జాయింట్గా మేము రిలీజ్ చేశాము మేనిఫెస్టోలో పెట్టిన పాయింట్స్ చాలా పాయింట్స్ ఉన్నాయి. 2.5 pages ఉన్నాయి. పాయింట్స్ చాలా ఉన్నాయి. దాంట్లో కొన్ని ముఖ్యాంశాలు నేను చెప్తాను. కొంచెం ఏదైతే మా రెవల్యూషనరీ డిమాండ్స్ అని మేము పెట్టామో దాని గురించి మాట్లాడతాను. ఒకటి, కార్డ్ పాస్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్. ఈరోజు ఈ పాస్ వచ్చింది. ఈ పాస్ అనేది వితౌట్ రిజర్వేషన్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. కాబట్టి ఒక కార్డ్ పాస్ అనేది ఉంటే ఎంప్లాయీకి తన వర్క్ స్పాట్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళడానికి రావడానికి అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. నియరెస్ట్ స్టేషన్ నుంచి వాళ్ళకి ఇది ఒక ఉంటుంది. ఇది ఒకటి ఇస్తే టికెట్ చెకింగ్ స్టాఫ్ కూడా కొంచెం ఈజీ అవుతుంది. బికాస్ టు ఐడెంటిఫై ఎవరు ఏది అనేది కార్డ్ పాస్ అనేది ఒకటి. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే మౌలాలి, మెట్టుగూడ, సీతాఫల్ మండి ఎక్కడైతే మన రైల్వే క్వార్టర్స్ చాలా ఓల్డ్ రైల్వే క్వార్టర్స్ డిలాపిటేటెడ్ కండిషన్లో ఉన్నాయి. అవన్నీ డిమాలిష్ చేసేసి హై రైజ్ అపార్ట్మెంట్స్ కట్టేసి మన ఎంప్లాయీస్కి అలాట్ చేయాలి. అలాట్ చేసేసి దానికి మామూలుగా, ఎందుకంటే ఇప్పుడు ఎంప్లాయీస్ చాలా దూరం వెళ్ళేసి దమ్మాయి కూడా కావచ్చు, పీర్జాది కూడా కావచ్చు, లేకుంటే చాలా డిస్టెన్స్లో వెళ్ళి, ఎందుకంటే వాళ్ళు అఫోర్డ్ చేయలేరు కాబట్టి సిటీలో చాలా దూరం వెళ్ళేసి ఇల్లు కట్టుకోవడము, అలాగే ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ తీసుకోవడం జరుగుతుంది. మన రైల్వే ల్యాండ్ ఇంత దగ్గరలో మనకు ఉన్నప్పుడు ఈ మెట్టుగూడ కానివ్వండి, చిల్కలగూడ కానివ్వండి, రైఫిల్ రేంజ్ కానివ్వండి, మనకు పక్కనే రైల్వే ల్యాండ్ ఇంత ఉన్నప్పుడు అక్కడ హై రైజ్ కట్టేసామనుకోండి, చిన్న ఏరియాలోనే కొన్ని ఏకర్స్లోనే వీ కెన్ అఫోర్డ్ టు అకామిడేట్ థౌజండ్స్ అనమాట. సో థౌజండ్స్ ఆఫ్ అకామిడేట్ చేయొచ్చు. కాబట్టి ఈ మనకు ఈ ఫ్లాట్స్ వాళ్ళకి అలా అలాట్ చేసేసి ఒక హెచ్బిఏ కింద ట్రీట్ చేసి ఈఎంఐస్ తీసుకొని వాళ్ళకి ఓనర్షిప్ ఫ్లాట్స్ లాగా ఇవ్వచ్చు మనం. హౌసింగ్ ఫర్ ఆల్, రైల్వే ల్యాండ్ ఫర్ రైల్వే ఎంప్లాయీస్, ఇది మన నినాదం అనమాట. అది కాకుండా ఉమెన్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడితే, ఉమెన్ ఇప్పుడు కంపాషనేట్ అపాయింట్మెంట్స్లో ఉమెన్ని అపాయింట్ చేస్తాము. వాళ్ళకి కూడా ట్రాక్ మెయింటైనరు, పాయింట్స్మెన్, ఇలాంటి కొన్ని హై రిస్క్ రిలేటెడ్ లేదంటే హెవీ డ్యూటీ క్యాడర్స్లో కూడా వాళ్ళని పోస్ట్ చేయడం జరుగుతుంది. అది చేయకూడదని మా డిమాండ్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దే లాస్ దేర్ హస్బెండ్, వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, మెంటల్గా వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు, స్ట్రెయిన్ అనుభవించే ఒక టైం. అలాంటి టైంలో వాళ్ళకి కొంచెం లైటర్ జాబ్స్ ఇచ్చేసి వేరే ఆఫీసులలో, వేరే పోస్టులలో, క్యాడర్లో అకామిడేట్ చేయాలని మాది ఒక రిక్వెస్ట్. ఉమెన్ ఎంప్లాయీస్, అలాగే ఎనీ లేడీ ఇన్ ఎనీ క్యాడర్ అపాయింట్మెంట్ అయిన ఫస్ట్ 5 years కన్నా కనీసం అట్లీస్ట్ 5 years వరకు వాళ్ళని నైట్ డ్యూటీస్ బుక్ చేయకూడదు అనేది మా డిమాండ్. అది ఎందుకనేది విషయం నేను డీటెయిల్లో పోవట్లేదు, మీకు కూడా అర్థమవుతుంది. సో అదొక డిమాండ్ పెట్టున్నాము లేడీస్ గురించి. తర్వాత ఇంకా మనకు సింప్లిఫైడ్ ప్రొసీజర్ ఫర్ రెఫరల్ హాస్పిటల్స్ అండి. మెడికల్ ఏదైతే ఉన్నదో, ఈరోజు ఒక ఎంప్లాయీ ఏం చేయాలంటే రైల్వే హాస్పిటల్కి వెళ్ళాలి. రైల్వే డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు చూసి రెఫరల్ చేయాలా వద్దా ఈ కేసు అనేది చూసి అవన్నీ చూసేసి, దానికి చాలా పేపర్ వర్క్, దానికి చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అయిపోయింది. దానికి ఇంకా సింప్లిఫై చేసేసి మనం ఏదైతే రెఫరల్ హాస్పిటల్స్ మనకు టైఅప్ ఉన్నదో, ఎంప్లాయీ ఉమీద్ కార్డు తీసుకెళ్ళి అక్కడ చూపించి ఈ షుడ్ గెట్ అడ్మిటెడ్ డైరెక్ట్లీ అనమాట. ఆ తర్వాత ఆ హాస్పిటల్ నుంచి ఒక మెయిల్ మన డిపార్ట్మెంట్కి రావడము, అండ్ ఈయన క్రెడెన్షియల్స్ అంతా చెక్ చేసేసి ఈ ఎంప్లాయీకి ఈజ్ ఎలిజిబుల్ ఫర్ సింగిల్ రూమ్, ఏసీ రూమ్, నాన్ ఏసీ రూమ్, వాట్ ఎవర్, ఇది ఆయన ఒక మానిటరీ లిమిట్ ఇంతవరకు మనము చేయొచ్చు అనేది ఒక రిప్లై మెయిల్ చేసి కన్ఫర్మ్ చేసేస్తే హీ విల్ గెట్ ఎంప్లాయిడ్ డైరెక్ట్లీ దేర్. అంటే ఒక ఎంప్లాయీ ఒక రెఫరల్ హాస్పిటల్కి డైరెక్ట్ వెళ్ళొచ్చు, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు రైల్వే హాస్పిటల్ అండ్ రన్నింగ్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్. ఇక్కడ ఆయన లెటర్ రావాలి, ఈయన సంతకం రావాలి, ఆయన లేరు, ఈయన లీవ్లో ఉన్నారు, ఇట్లాంటి అన్నీ లేకుండా అవాయిడ్ చేసేసి ఈవెన్ మెడికల్ డిపార్ట్మెంట్కి కూడా చాలా ఒక రిలీఫ్ అనేది ఉంటుంది ఇఫ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ డన్. మన దగ్గర పేషెంట్స్ని చూసుకోవడానికి మనకు రైల్వే హాస్పిటల్స్లో కూడా తెలుసు, మనకు
నర్సెస్ వేకెన్సీస్ చాలా ఉన్నాయి, డాక్టర్స్ కూడా చాలామంది కాంట్రాక్ట్ బేసిస్లో వస్తున్నారు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పని భారం వాళ్ళకు కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఇట్లాంటి కొన్ని ప్రొసీజరల్ చేంజెస్ తీసుకొస్తే దే విల్ ఆల్సో గెట్ లాట్ ఆఫ్ రిలీఫ్. ఒక పక్కన ఎంప్లాయీస్ ఆల్సో దే విల్ ఎంజాయ్ సీమ్లెస్ ఇదనమాట ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇది ఉంటుంది.